అంటే శాంతింతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ ఘన విజయం కాకుండా ఏమవుతుంది? అటువంటి రామచంద్రలాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ పార్టీకి డిపాజిట్ కూడా రావు అనే విధంగా మీరందరూ ఇక్కడికి వచ్చారంటే చాలా సంతోషం. నేను ఒక ఆర్యవైశ్యునిగా నంద్యాల మున్సిపాలిటీలోని 12వ వార్డు కౌన్సిల్ టికెట్ను ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది. టికెట్ అడిగితే మా సర్వేలో నీకు 10% మాత్రమే మార్కులు పడ్డాయి, మీకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అవహేళన చేశారు. నన్ను ఒక్కరిని అవహేళన చేసి పొమ్మనింటే కూడా సరే తలదించుకుని వచ్చిండేవాళ్ళేమో. ఒక ప్రబుద్ధుడు ఆఫ్టర్ ఆల్ ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆర్యవైశ్యుడు అంటున్నా. నా కులాన్ని పేరు చెప్పి నువ్వా మాకు పోటీ అడిగేవాడివి అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు 800 ఓట్లు అయితే నా మెజార్టీ 760 ఓట్లు మెజార్టీ గెలిచాను. ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఫరూక్ సార్ గారైతేమి, భూమా బ్రహ్మాండరెడ్డి గారైతేమి నాకు ఫోన్ చేసి ఎందుకు వైసీపీ టికెట్ అవసరం, నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తున్నాం కదా, తెలుగుదేశానికి నిలబడమని చెప్పి అడిగారు. కానీ నేను తెలుగుదేశానికి ఎందుకు నిలవలేదంటే ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా సత్తా చూపాలని నేను ఇండిపెండెంట్ కి నిలబడ్డాను. నా 12వ వార్డు ప్రజలైతేమి, నా ఆర్యవైశ్య సోదరులైతేమి, పరిచయ సోదరులైతేమి, కమ్మ సోదరులైతేమి అన్ని కులాల వాళ్ళు నా వెన్నంటి నిలిచారు. అన్నిటికంటే నాకు ఐరన్ వాల్ లెక్క రక్షించుకుంటూ నా జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం జర్నలిస్టులు అందరూ నన్ను ఆ 20 రోజులు ఒక తమ ఇంటి బిడ్డను కాపాడుకున్నారు. ఆ విధంగా పోరాడితే వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడే తిష్ట వేసి పోలీసుల ద్వారా ఇతరుల ద్వారా ఎంత అరాచకం చేసినారంటే అంత అరాచకం చేసినారు నా మీద. ఆఖరుకు మన రాయలసీమలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షన్ చేసిన వాళ్ళు నాయకులు కూడా ఎదురింటి ఆడపడుచులు వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే సంస్కృతి ఉందా లేదా మనకు చెప్పండి. అటువంటిది నా ఇంటి నా భార్యను కూడా అవమానం చేశారు ఇక్కడ. అంటే అంత ఎగటాలైపోయింది. ఆ జిద్దుతోనే ఎప్పుడైతే వాళ్ళు నా మీద ఆ ద్వేషం పెంచుకున్నారో నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒకటి కాదు మేము 4 సార్లు తిరిగితే ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు తిరగద్దు, నీ గెలుపు ఖాయం. మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం. 72% ఓటింగ్ శాతం జరిగింది నా వార్డులో. అందువల్ల నేను అంత ఈజీగా గెలిచగలిచినాను. ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా గౌరవం నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు. మద్దతు రావడంతో అలా నంద్యాల పార్లమెంట్ స్థానానికి బైరెడ్డి రాజశేఖర గారి కుమార్తె బైరెడ్డి శబరి గారు ఏనాడైతే పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పారో, దేశానికి బీజేపీ ఏ విధంగా మన రాష్ట్రానికి మద్దతు ఇచ్చిందో అలా ఇక్కడ ఈ నియోజకవర్గాలన్నిటి కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు 40% పైన బూస్ట్ ఇచ్చిన వ్యక్తి మన డాక్టర్ బైరెడ్డి శబరి గారు. మహిళా శిరోమణి మాట్లాడవలసిందిగా సభాపూర్వకంగా కోరుకుంటున్నాను.
ఖచ్చితంగా మీకున్న సమస్యలను పార్లమెంట్కి తీసుకెళ్తాను. పార్లమెంట్లో మాట్లాడడమే కాదు, మహిళలంటే తక్కువ కాదు, ఇంట్లోనే ఉండేవారు కాదు. ఈరోజు మహిళలంటే రూలర్స్ అని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా, అట్లాగే మీ సమస్యలకు పరిష్కారం దొరికేలాగా నా పైన నమ్మకము ఉంచి ఈసారి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ఫారూక్ గారు, తండ్రితో సమానులైన ఫారూక్ గారు ప్రజాసేవలో ఉంటూ ఎప్పుడు కూడా ఈ శిల్పా బ్రదర్స్ మాదిరో లేకపోతే కాటసాని బ్రదర్స్ మాదిరో ఎప్పుడు కూడా ఆయన పైన ఒక బ్లాక్ మార్క్ లేదు. కాబట్టి మీరు కూడా అతనికి ఓటు వేసి గెలిపించవలసిందిగా, ఇక్కడ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. వచ్చండి, భారతదేశంలో ఎవరు ఎక్కడ ఉండకూడదు కాదు, వచ్చిన ప్రజా సంక్షేమాన్ని కాపాడాలా, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, ప్రజలను అంగీకరణ చేసుకోవాలా, అది మేము కోరుకుంటాం. మీకు రావాలి, మేము ఎవరు చట్టపరంగా ఎవరు కూడా దేశంలో ఉండకూడదు, ఇక్కడ రాకూడదు, వ్యాపారం చేసుకోకూడదు మేము చెప్పడంలే. కానీ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు మా ప్రజలు దూసుకుని పోతా ఉంటే, మా సంపద దూసుకుపోతా ఉంటే ఇట్లా ఏ రకంగా చూస్తూ ఊరుకుంటామని చెప్పి అందరూ నాయకులతో చెప్పినారు. కాబట్టి సోదరులకు చాలా కట్టుకొని మేము అందరూ అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపండి. శబరమ్మ కన్నడం వస్తుంది, హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది, 4 భాషలు వస్తాయి. కాబట్టి పార్లమెంట్ మాట్లాడే వ్యక్తి కావాలా. మన పార్లమెంట్ సభ్యుడు కనీసం మీరు మాట్లాడేది ఆయన క్వశ్చన్ వేసినాడు, అదేం స్టార్ క్వశ్చనా అవి వచ్చినాయి అంతే పేపర్లో. మాట్లాడే సందర్భం లేదు, మీరు ఏదన్నా ఎప్పుడు మాట్లాడాలని చెప్పినారు. స్టార్ క్వశ్చన్ కాదు కదా, అది స్టార్ క్వశ్చన్ అయితే అలవ్ చేయరు. దానికి రిప్లై ఇస్తాడు రాసి, ఒక మంత్రిగా అయ్యా మీద ఫలానా క్వశ్చన్ వచ్చింది, అది ఫలానా జవాబు పంపుతాడు. అది చట్టసభలో మాట్లాడేది వేరు, స్టార్ క్వశ్చన్ వస్తుంది. అది చట్టసభలో మాట్లాడే చాలా ధైర్యం కావాలా. ఎప్పుడు మాట్లాడేవారు వీళ్ళు, నేను ఎంత అవకాశం మాట్లాడి నాకు తెలుసుగా, నేను డిప్యూటీ స్పీకర్గా చేశా, చైర్మన్గా చేశా. అది అవకాశం రాసి మాట్లాడాలి, మాట్లాడే అవకాశం కలిగారు. ఆయన మాట్లాడే ఎప్పుడు కూడా. మరి మా ఇద్దరికి సైకిల్ గుర్తు 2 ఓట్లు వేసి గెలిపించి మా ముందందరినీ మన పార్లమెంటుకు సభ అది అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర తెలియజేసుకుంటూ శ్యామ్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఆదివాసీ సోదరులందరికీ తెలియజేస్తున్నా. మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మనలందరినీ వాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు కూడా మీరేమి భయపడాల్సిన పని లేదు, మీకు అండగా మేముంటాం. మనకు అండగా ఫారూక్ సారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, శబరి గారు ఉంటారు. సార్ నిన్న మీరు మన కృష్ణాంజలి ఆర్యవైశ్యులు ఇంటికి వెళ్ళొచ్చారు. దాదాపు కృష్ణాంజలి ఆర్యవైశ్యులు గారు 50 సంవత్సరాల నుంచి హోల్సేల్ వ్యాపారము, రాయలసీమలోనే ఉన్నది పెద్ద బిగ్గెస్ట్ హోల్సేల్ వ్యాపారం. వాళ్ళు రోజుకు 15 నుంచి 20 లక్షల రూపాయలు పేమెంట్ ఉంటుంది. నిన్న సారు ఉదయం వాళ్ళ ఇంటికి పోయేస్తారే, సాయంత్రమే వాళ్ళ షాపు దగ్గర కాపలా కాసి షాపు మూసానే 2,60,000 రూపాయలు పట్టుకుంటారు. ఎవరు బెదిరిద్దాం అనుకుంటారు? కేవలం అంటే పొద్దున సార్ వాళ్ళ ఇంటికి పోయిస్తే సాయంత్రం వాళ్ళ షాప్ దగ్గర పట్టుకుని పట్టిస్తారు. ఎవరిని బెదిరిస్తారు? ఆర్యవైశ్యులు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. మీరేమి ఎవరి దగ్గర అగ్రెసివ్ చేసే పనిలే, కేవలం ప్రతి ఒక్కరు మనం ఓటు వేసి వాళ్ళ బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకొని మహిళలందరూ తండోపతండాలుగా ఇచ్చేసి 2 సైకిల్ గుర్తులకు ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి